ఫ్రెండ్స్, మీకు తెలుసా, నెట్ఫ్లిక్స్లో ఒక హారర్ మూవీ ఉంది. అది ప్రపంచం మందే చూడగలరు. మిగతా వాళ్ళందరూ సగం సినిమాలోనే వెళ్ళిపోతారు. ఆ సినిమా పేరేంటి, అసలు ఆ స్టోరీ ఏంటి, ఈ వీడియోలో చెప్పిపోతున్నాను. అండ్ మనకి పాము కాటేస్తే అది విషమున్న పామా విషము లేని పామా, ఈ వీడియోలో అయితే చెప్పిపోతున్నాను. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అని. సో పుట్ యువర్ హెడ్ ఫోన్స్ టు లిజన్ టాప్ అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. దానికంటే ముందు ఫ్యాక్ట్ నెంబర్ 15. ఫ్రెండ్స్, మీకు అంటార్క్టికా గురించి తెలిసే ఉంటుంది. అక్కడంతా మంచు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంటార్క్టికాలో ఉన్న మంచు మొత్తం కరిగితే ఏమవుతుందని? సో కొంతమంది సైంటిస్ట్ గమనించింది ఏమిటంటే, అక్కడున్న మంచు లోపల వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్స్తో పరిశీలించారు. అక్కడ ఒక పెద్ద కొండలు ఉన్నాయి. వాళ్ళకు ఆశ్చర్యపరిచింది ఏమిటంటే, దాని కింద చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయని. సో ఈ విధంగా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయని. సో ఇట్స్ వెరీ అమేజింగ్ కదా. సో కొండ కింద కొండలు ఉండడం చాలా గ్రేట్. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెండ్స్, ఏదైతే పర్పుల్ కలర్ ఉందో అది కాలంలో చాలా మోస్ట్ ప్రీషియస్గా భావించేవాళ్ళు. ఇది కేవలం చాలా ఎక్కువ ధరకి చెందుతుంది. అంటే రాజులు రాణులు వేసుకునే అంతగా. ఈ పర్పుల్ కలర్ అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి స్నేల్స్తో చేసేవాళ్ళు. 1.4 grams ఆఫ్ పర్పుల్ కలర్ చేయడానికి 12,000 సీ స్నేల్స్ కావాలంట ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 13. ఫ్రెండ్స్, అమెరికా సిలికాన్ వ్యాలీలో నికోలా టెస్లా అనే గ్రేట్ సైంటిస్ట్ ఉన్నారు. సో ఈ విగ్రహం యొక్క 4 వైపులా వైఫైని ఎమిట్ చేస్తుంది. సో ఈ విగ్రహం చేసిన అతను ఈ విగ్రహంలో టైం క్యాప్సూల్ని నిర్మాణించారు. సో అది 2043లోనే ఓపెన్ చేస్తారు. సో మీ అందరి అవగాహన కోసం టైం క్యాప్సూల్ గురించి చెప్పబోతున్నాను. టైం క్యాప్సూల్ అంటే దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్గా ఉండడానికి, ఎవిడెన్సెస్ కానీ అవి దాచడానికి, ఒక ఇయర్లో ఓపెన్ చేయండి అని చెప్పడానికి ప్రామిస్ వేస్తారు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, మన టీచర్స్ అందరి ముందు ఇది చదువు అని మనల్ని పిలిస్తే అప్పుడు మనం చాలా స్లోగా చెప్తాము. కానీ ఈ ప్రపంచంలో ఫాస్టెస్ట్ రీడర్ ఎవరో తెలుసా మీకు? అతని పేరు హావర్డ్ బర్గ్. ఇతను చాలా ఫాస్టెస్ట్గా రీడ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇతనికి గిన్నీస్ బుక్ రికార్డ్స్లో కూడా వచ్చింది. సో ఇతను 1 minute 25,000 words మాట్లాడతాడంట. ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోని కేర్ఫుల్గా చూడండి. మీకు అందరూ ఫోటో దిగుతున్నట్లు కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ ఒక పాప ఏడుస్తుంది. తను ఫోటో దిగుతా ఏమంటుందంటే, నన్ను రోజు ఒక బాబు ఏడిపిస్తూ ఉంటాడు, భయపెడతా ఉంటాడు, కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ మదర్ ఒకటి గమనించారు. అదేమిటంటే, వాళ్ళు ఆ పాప చెప్పింది నిజమే అనుకున్నారు. సో ఈ ఫోటోలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూపించబోతున్నాను మీకు, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. సో వాళ్ళు ఆ పాప మాటలు అంతగా పట్టించుకోలేదు. సో ఇది చాలా భయంకరమైన విషయం అయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి. ఫ్యాక్ట్ నెంబర్ 10. అర్జెంటీనాలో ఒక గిటార్ షేప్ ఫారెస్ట్ ఉంది. అది 7,000 చెట్లతో నిర్మాణించబడింది. సో యురేటో అనే వ్యక్తి తన వైఫ్ గుర్తుగా దీనిని అమర్చబడిచాడు. బట్ యురేటాకి ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం. సో అతను చేసిన ఫారెస్ట్ని అతను చూసుకోలేకపోయాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, సౌదీ ప్రిన్స్ ఒక అమ్మాయితో 15 నిమిషాలు మాట్లాడడానికి $5 lakhs అంటే 3,74,00,000 ఖర్చు పెట్టారు. మరి ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తను హాలీవుడ్ యాక్ట్రెస్ క్రిస్టెన్ స్టీవార్ట్. సో తనకైతే $5 lakhs ఇచ్చేశాడు ఫ్రెండ్స్. సో ఆ $5 lakhs హ్యూరికేన్ శాండీ ఆర్ఫనేజ్కి డొనేట్ చేశారు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ప్రపంచంలో పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. సో మిమ్మల్ని కానీ ఒక పాము కాటేసిందంటే అది బైట్ చేసింది
మనల్నే కదా. సో మనకి అనిపించిద్ది మనం చచ్చిపోతామా అని. సో పాయిజనస్ స్నేకా నాన్ పాయిజనస్ స్నేకా అని మనకు ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఒక పాయిజనస్ స్నేక్ కరిస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది, అండ్ నాన్ పాయిజనస్ స్నేక్ కరిస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. సో చూసేశారు కదా ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 7. నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ ఉంది, దాని పేరు వచ్చేసి వెరోనికా. ఈ మూవీ చాలా అంటే చాలా క్రూషియస్గా హారర్గా ఉంటుంది. దీన్ని గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడగలరు. సో ఇది నేను చెప్పింది కాదు ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్సే చెప్పింది. ఈ మూవీని అయితే గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడగలరు. 100%లో 1% మెంబర్సే చూడగలరని. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసేసి వెరోనికా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చాలా బ్రూటల్గా క్రూయల్గా చంపేస్తారు. సో తనుని ఎలా చంపారో కూడా పోలీసులకి తెలియదు, సైంటిస్ట్ కూడా తెలియదు ఫ్రెండ్స్. సో ఈ మూవీని అయితే చాలా అంటే చాలా గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడాలని నెట్ఫ్లిక్స్ కూడా చెప్పింది ఫ్రెండ్స్, నేను చెప్పింది కాదు. ట్రూ ఈవెంట్స్ మీదే బేస్డ్ అయింది ఈ మూవీ. సో ఈ మూవీని చూస్తే హార్ట్ అటాక్స్ మాత్రం కన్ఫర్మ్గా వస్తాయండి ఫ్రెండ్స్. సో గుండె ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి ఈ మూవీని. జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు చూసేటప్పుడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్ చాలా వీడియోస్లో నేను మీకు కొత్త కొత్త యానిమల్స్ని చూపించబోయాను. ఈ రోజు చెప్పబోయే యానిమల్ పేరు స్కార్పియన్, అంటే పీతలు. మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు చూపించబోయే చాలా అంటే చాలా పెద్దది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ స్కార్పియన్ చాలా అంటే చాలా పెద్దది. అంటే ఒక స్పైడర్, పెద్ద స్పైడర్స్ అంటే ఫారెస్ట్ స్పైడర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటివి ఫ్రెండ్స్. ఇవి చిన్న స్కార్పియన్స్ కన్నా చాలా అంటే చాలా పెద్దవి. ఇట్స్ అమేజింగ్ యానిమల్ కదా, అంత పెద్దదంటే నేనైతే చాలా భయపడేస్తాను ఫ్రెండ్స్. మీరు భయపడతారో లేదో తెలియదు. సో ఇది $3,000కి కొన్నారు ఫ్రెండ్స్ ఒకళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్ ఈ స్టాచ్యూ పేరు అయితే ఎంప్టీనెస్. ఈ స్టాచ్యూ యొక్క డీప్ మీనింగ్ ఏంటంటే, ఒక పేరెంట్ తన పిల్లల్ని కోల్పోతే తను ఎలా బాధపడతారో ఈ స్టాట్యూలో ఒక మీనింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్టాట్యూని తయారు చేసింది ఒక పేరెంట్ ఫ్రెండ్స్. సో ఇది ఒక వావ్ ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్ ఈ ఫ్యాక్ట్ వచ్చేసి అయితే ఒక యానిమల్ది. సో ఈ యానిమల్ పేరు అయితే ఆల్బెట్రోస్. సో ఈ యానిమల్ తన కాళ్ళని ల్యాండ్ మీద పెట్టకుండా మొదటి 6 years ఫ్లై చేస్తాను ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా సముద్రం మీద. సో ఈ యానిమల్ అయితే సముద్రంలో ఉన్న చిన్న చిన్న చేపల్ని పట్టుకొని తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మొదటి 6 ఏళ్ళ వరకు ఈ యానిమల్ అయితే లెగ్ కూడా పెట్టదు ల్యాండ్ మీద. సో ఇట్స్ వెరీ అమేజింగ్ యానిమల్ కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, ఇప్పుడంటే మనకు అలారంలు ఉన్నాయి, అప్పుడైతే వాళ్ళు ఎలా లేచేవారు అని అంటే, సో వాళ్ళు చేసిన అలారం చూస్తే మీరు ఒక్కటే అంటారు, ఇట్స్ వావ్ అని. సో వాళ్ళు ఒక క్యాండిల్కి నెయిల్స్ అమర్చేవాళ్ళు ఫ్రెండ్స్. సో వాళ్ళు పర్టికులర్ టైంకి లెగవాలంటే ఒక క్యాండిల్ని నిర్మాణించి ఆ క్యాండిల్కి నెయిల్స్ గుచ్చుతారు ఫ్రెండ్స్. అంటే గంటకి గల సంబంధంలో గుచ్చుతారు. సో ఆ క్యాండిల్ కింద ఒక స్టీల్ ప్లేట్ని నిర్మాణిస్తారు ఫ్రెండ్స్. సో ఆ క్యాండిల్ వెలిగిపోవడం తగ్గిపోతే ఆ నెయిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ నెయిల్స్ స్టీల్ ప్లేట్ మీద పడితే అవే వాళ్ళకి అలారం ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చెట్టు మీద పిడుగుపడడం చూసారా? చూసుంటే మనం అనుకుంటాం చెట్టులో నుంచి నిప్పు వస్తుందని, కానీ అదే పిడుగు చెట్టుని 2 విధములుగా సెపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక వీడియో అయితే చూపించబోతున్నాను. ఆ వీడియో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఒక చెట్టుని 2 విధముగా సెపరేట్ చేసింది ఆ థండర్. ఇట్స్ వెరీ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా బల్లి గోడ మీద ఎలా పాకుతుందో అని? అనుకోకపోతే ఎప్పుడో ఒకసారి మీరు అనుకోనే ఉంటారు ఫ్రెండ్స్. సో బల్లి తన గోడ మీద ఎలా పాకుతుందంటే వాటి యొక్క కాళ్ళ వల్ల ఫ్రెండ్స్, వాటి యొక్క కాళ్ళ వల్ల. ఇది నిజం ఫ్రెండ్స్. వాటి యొక్క కాళ్ళ వల్ల, కాళ్ళలో వాటికి కొన్ని హెయిర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ హెయిర్స్ పేరైతే సీటై. సో ఆ సీటైస్లో అంటే ఆ సీటై అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఆ సీటైస్లో చాలా అంటే చాలా కోట్లాది హెయిర్స్ ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటికి ఒక సెడిసివ్ ఫోర్స్ అనే ఒక ఫోర్స్ ఏర్పడడం వల్ల గోడకి అతుక్కొని లిజర్డ్స్ అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం చాలా అంటే చాలా ముఖ్యం. సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను చెప్పిన వీడియోస్ త్వరగా మీకైతే వచ్చేస్తాయి.
మళ్ళీ రేపు వీడియో అయితే మీ ముందుకైతే వస్తుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.